ప్రయత్నించుద్దామండి. కౌశిక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇష్టి అంటే ఏమిటి, ఎప్పుడు ఆచరించాలి? ఇష్టాన్ని ఇచ్చేది ఇష్టి. ఒకటి ఇష్ట అంటే యాగం, యజ్ఞాన్ని ఇష్టి అంటారు. మనం చేసే యజ్ఞానికి ఒక పేరు ఇష్టి. అయితే పరిమితమైన కొద్ది కొద్ది కోరికలు తీర్చేదాన్ని ఇష్టి అంటారు. పెద్ద కోరికలు కొంచెం పెద్దగా ఉంటే హోమం, మరికొంచెం పెద్దగా ఉంటే యజ్ఞం, ఇంకా పెద్దగా ఉంటే అధ్వరం, ఇంకా పెద్దగా ఉంటే సత్రం. అంటే 1000 ఏళ్ళు, 500 ఏళ్ళు, 100 ఏళ్ళు, 50 ఏళ్ళు చేసేదాన్ని సత్రం అంటారు. ఓ సంవత్సరం 6 నెలలు చేసేదాన్ని అధ్వరం అంటారు. 2 నెలలు, నెల చేసేటువంటి దాన్ని మహాయాగం అంటారు. ఒక 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 3 నెలలు చేసేటువంటి దాన్ని యజ్ఞము అంటారు. ఒక రోజు చేసేటువంటి దాన్ని హోమము అంటారు. ఒక పూట చేసేదాన్ని ఇష్టి అంటారు. అంటే కొన్ని గంటలు, 1-2 గంటలు చేసే వాటిని ఇష్టి అంటారు. మనకు ఉదాహరణగా విశ్వక్సేన ఇష్టి, సుదర్శన ఇష్టి కదా, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, వైనతేయ ఇష్టి, వైభవ ఇష్టి ఇలా ఉన్నాయి. అంటే ఆయా దేవతలు మనకు ఏమిస్తారో, మనం ఏది కావాలనుకుంటామో ఆ పని చేస్తాం. చదువు బాగా రావాలి, మా పిల్లలు బాగా చదువుకోవటం లేదు, వాళ్ళు చదువుకోవాలి, మంచి బుద్ధి కలగాలి, అలాంటి వారు విద్యావంతులు కావాలనుకుంటే హయగ్రీవ ఇష్టి. హయగ్రీవ స్వామి విద్యాప్రదుడు. హయగ్రీవ స్వామి గురించి చేసేటువంటి హోమాన్ని హయగ్రీవ ఇష్టి అంటారు. విద్య కోరేవారు పాండిత్యం, విద్య, చక్కని వాక్కు అంటే బాగా మాట్లాడగలుగుట, బాగా ఉపన్యాసం చెప్పగలుగుట, బాగా చదవగలుగుట, జ్ఞాపశక్తి బాగా పెరగటం, మేధాశక్తి పెరగట, ఇలాంటివి చేసేటువంటి దాన్ని హయగ్రీవేష్టి అంటారు. ఇక శత్రు విజయం కావాలి, సమస్యలు త్వరగా పరిష్కరించబడాలి, అన్ని బాధలు తొలగాలి, సుదర్శనేష్టి. ఏ విఘ్నాలు రాకూడదు, విశ్వక్సేనేష్టి. మనలో ఐశ్వర్యం రావాలి, ప్రశాంతత కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, శత్రుజయము కావాలి, నరసింహయిష్టి. సంపదలు బాగా రావాలి, వైభవిష్టి. ఫలానా కాదు అంతా బాగుండాలి, లక్ష్మీనారాయణిష్టి. మనకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు ఎవరు అధిపతో వారిని గూర్చి ఒక పూట 2 గంటలు యజ్ఞం చేస్తాం. గంటన్నర 2 గంటలు చేస్తాం. హయగ్రీవేష్టి 1.5 2 గంటలు. అంటే హయగ్రీవ మంత్రం ఉంది. ఎలాగూ ఏ ఇష్టి చేసినా పంచసూక్తాలు చేయాలి, మరికొన్ని ఆహుతులు చేయాలి. అందువల్ల ఆయా దేవతలు ప్రధానంగా పెట్టుకొని ఆయా కోరికలు తీర్చడానికి ఆ 1 గంట, 1.5 2 చేసేదాన్ని ఇష్టి అంటారు. అది ఇష్టి అంటే యాగమే, హోమమే. చాలామందికి ఇష్టి అంటే అర్థం కాదు. హయగ్రీవ యాగము, హయగ్రీవ హోమము, విశ్వక్సేన హోమము అనం, సంప్రదాయం ఒప్పుకోదు. హయగ్రీవ ఇష్టి. అదే ఒక వారంలో చేశాము హయగ్రీవ యాగం, లక్ష్మీనారాయణ యాగం అంటాం కదా, మనం అంటాం. 3 రోజులు 5 రోజులు చేస్తాం లక్ష్మీనారాయణ యాగం. 1 గంట 2 గంటలు చేస్తాం ఇష్టి. కాబట్టి హోమమన్నా యాగమన్నా ఇష్టి అన్నా ప్రక్రియ ఒకటే, సమయం బట్టి తేడా. కొన్ని రోజులు, కొన్ని 1 రోజు, కొన్ని 1-2 గంటలు.